రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏసీపీ ఆఫీస్, పోలీస్ స్టేషన్, ఆర్డీఓ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎంపీడీఓ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్లో, అదేవిధంగా షాద్నగర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలలో, వివిధ గ్రామాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. 15 ఆగస్టు మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 78వ సంవత్సరం. సో మనం ఈరోజు 78th సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఇక్కడ మన అందరి ప్రజలకి, మన ముఖ్యంగా షాద్నగర్ ప్రజలందరికీ, ఇక్కడ మీడియా మిత్రులకి, మా సహోదరులకి అందరికీ, సహోదరులకి అందరికీ కూడా ఈరోజు ఇండిపెండెన్స్ వాకింగ్ తెలియజేస్తున్నాను. అందరూ కూడా మంచి డెవలప్మెంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ ప్రశాంతంగా ఆయురాలకు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని షాద్నగర్ రెవెన్యూ డివిజనల్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుతూ మరియు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ముఖ్య అతిథి మన గౌరవ శాసనసభ్యులు గారు కూడా చేసి ఉన్నారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనకు మొట్టమొదటిసారిగా 1857లో సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. దాని కూడా ఒక రీజన్ ఉంటుంది. దాంట్లో సిపాయిల తిరుగుబాటు చేయడానికి ఒక రీజన్ ఏంటంటే, అప్పట్లో ఆవు మాంసంలో కొవ్వు, పంది మాంసంలో కొవ్వుతోటి అప్పుడు కొన్ని ఎక్స్ప్లోవ్స్ తయారు చేస్తారు. అంటే మన తూటాలు తయారు చేస్తారు. ఆ తూటాలు నోట తీసి విసిరేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు హిందువులందరూ కూడా ఎప్పుడైతే మనం ఆవును పూజిస్తూ ఉంటాం, సో ఆవు మాంసాన్ని మనం పవిత్రంగా భావిస్తాం. అటువంటి కొవ్వును ఉన్నదాన్ని మనం నోట్లో పెట్టుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది అనేది హిందువులు. ముస్లిమ్స్లో పందిని వాళ్ళు వ్యతిరేకిస్తారు. సో పంది మాంసం అనేది వాళ్ళకి ఈనాటి కూడా వాళ్ళ యొక్క పురాణ సిద్ధాంతం ప్రకారం కూడా పంది మాంసాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు. సో అటువంటి సమయంలో హిందూ ముస్లిమ్స్లో ఏకతాటిపై వచ్చి ఇంత ఘోరంగా చేస్తున్న బ్రిటిష్ వాళ్ళు మా యొక్క ఫీలింగ్స్కు వ్యతిరేకంగా చేస్తామని చెప్పేసి మొట్టమొదటిసారిగా మనకి సిపాయిలు వాళ్ళు జరిగింది. దాని తర్వాతనే వచ్చింది మనకు 1858 మనకు రాణి విక్టోరియా రాణి ఒక ప్రకటన చేసి ఇండియన్ రూలింగ్ను తీసేసుకుంటారు వాళ్ళు 1858లో. అప్పటి నుంచి మనం వాళ్ళ కన్సర్న్లోనే వాళ్ళ కాన్స్టిట్యూషన్ వాళ్ళు చెప్పిన కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం రూలింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఈ తర్వాత 1885 వరకు ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో మనకి పెద్ద చేతులు జనం కనపడదు. 1885లో ఏవో భీమ్ అనే ఒక బ్రిటిష్ ఆయన రోజు పెట్టాలి. जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभाशिष मागे, गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय. హైట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. विनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभाशिष मागे, गाहे तव जय गाथा जनगण मंगलदायक. విశ్వమన అదే నువ్వు పట్టుకో రగన నువ్వు తీసుకుంటున్నా.
రంగానే పడతాడు పడాబా. श्रीमान आपके निरीक्षण के लिए अदर షెడ్యూల్ చేంజ్ అవుతుందా? जय